పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా భావిస్తున్న పహల్గాం ఉగ్రదాడిని ఏమాత్రం ఉపేక్షించవద్దని కేంద్రం డిసైడ్ అయిందా? ఈ ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? సర్జికల్ స్ట్రైక్ 3.0 లోడ్ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం పాక్ పై రగిలిపోతుంది. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిగా కేంద్రం కూడా భావిస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. కేంద్రం కూడా ఆ దిశగా సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని నివాసంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని నిర్ణయం తీసుకునుందనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా సర్జికల్ స్ట్రైక్ 3.0 పై చర్చించి 2016 సెప్టెంబర్ 18న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోని ఉరిలో ఉన్న భారత ఆర్మీ స్థావరంపై దాడి చేయగా ఈ ఘటనలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీంతో పాక్ బుద్ధి చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ పిఓకేలో నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. తిరిగి 2019 ఫిబ్రవరి 26న భారత సైన్యం రెండోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఫిబ్రవరి 26న పిఓకేలోని బాలాకోట్, చకోతిలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. పాక్ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ సాయంత్రం జరగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో సర్జికల్ స్ట్రైక్ 3.0 పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.